సో హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ ర్యాంక్ పుష్. నన్నైతే డైమండ్ 4లోకి అయితే గైస్. ఎస్ మనలో అయితే డైమండ్ 4 స్టార్ 1లోకి అయితే విసిరేశారు. ఓకే, ఇంకైతే మనం చేయాల్సిందే. ఆగండి గైస్, ఈ షర్ట్ ఏదో కొంచెం చింపేస్తుంది. ఓహో, హీరో టీ షర్ట్ నాకేం బండిల్ నచ్చలేదు. ఇది బాగుండిద్దా? ఏదో పెట్టుకున్నట్టున్నాను గైస్ నేను. ఆగండి, ఏది దాంతో పాటు ఏది వేసేదా? ఏదో అట్లా వేసేద్దాం. మనకి ఇప్పుడు సిఎస్ ర్యాంక్ పుష్ కావాలి. బండిల్తో సమానం. బండిల్తో పని లేదు. ఎవట్లేండి, వెళ్ళిపోదాం. రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం అయితే ఇక్కడ వరకు అయితే వచ్చామన్నమాట. గైస్ ఏదో అయింది. గైస్ ఇక్కడైతే బేకరీ యుద్ధాలు అయితే జరుగుతున్నాయి. అవునండి, అది ఒక నాకు అది అయిపోయాడు. ఇంకోడెవడు ఇటు ముందు వస్తున్నాడు గైస్. అదిగోండి దేవుడు ఆడైపోయింది. ఇటెవడో డోర్ డై వైపు పుట్టి వస్తుంది. అదిగోండి మన తుమ్ బాబాయ్. సో గైస్ మీరైతే ఇట్లా స్కోప్ జూమ్ అవుట్ చేస్తూ ఉంటారంటే ఏమనేది డైరెక్ట్ ఎనిమి మీదకి అయితే వెళ్ళిపోద్ది. అది ట్రిపుల్ టేక్ డౌన్. సో గైస్ ఆడండి, మళ్ళీ అయితే మనం మ్యాచ్లోకి అయితే వచ్చేసాం. ఎవడాడు బో అయితే అయ్యే పనే. లాంగ్ రేంజ్ కొనుక్కోవాల్సి ఉండేది గైస్. మన P90 నుండి ఎవడో వస్తున్నట్టు ఉన్నాడు. కొంతమంది వస్తారు గైస్, చూసుకోవాలి. మనమే చూసుకోం. మన లాంటి వాళ్ళకి దోలు ఎక్కువ. పైన ఎవడైనా ఉన్నాడా? లేదు, అదిగోండి ఇప్పుడే దూకాడు. అక్కడ బాగా కనెక్ట్ అవ్వాలి. అబ్బా, వీడు గైస్ ఎంత దొంగడు అంటే సూపర్ గైస్. మామూలు దొంగడు కాదు వీడు. గ్రనేట్లు వేస్తున్నాడు మీదకి వచ్చి. అయ్యా అండి, ఈ బక్కలో దూరిపో. నా వాల్ ప్లేస్మెంట్ చేంజ్ చేయాలి తర్వాత. అయిపోయింది. అయ్యా ఎవరి దగ్గర స్కార్ ఉన్నట్టుంది. పదండి గైస్, స్కార్ తీసుకుందాం. ఎంత సో గైస్ మీరు ఎవరైనా ఇంకా ఈ బ్లాక్ ప్లాటినం స్కార్ బ్లాక్ స్కార్ ఏదోటి తీయపోతే తీయండి. దీని అట్రిబ్యూటీలు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అయ్యా నాకు ఒక కిల్లు దొరకలేదు కదా గైస్. ఈ రౌండ్ మొత్తం వాళ్ళే. బా తుమ్ బాబాయ్, నెక్స్ట్ లెవెల్. బాగా గైస్ ఒక కిల్లు కొరకలేదు గైస్ ఈ రౌండ్. మీరు చెప్పడంతో మొత్తం పోయింది. సో గైస్ మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయింది. సరే మనం అయితే దామలు కొన్నాం. దామలు అయితే వదిలాం. కాదండి, దామెల్లి అగ్గోండి అసలు చూసాడు. మాల్ కాదు, మనం నెక్స్ట్ లెవెల్. మనం అందరం ఇటు నుండి వస్తామని తెలిసినట్టే ఉంది. అన్నా అక్కడికి వాడి దగ్గర MP40 ఉంది. ఇంకోటి వచ్చాడు కదా, అయిపోయినట్టే ఉన్నాడు. లేదు అవల మావన్ పాపం ఎవడో డొమైన్లో పడేసాడు తీసుకెళ్ళి. ఆగండి, అదిగోండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆడట్ట కొట్ట పై నుండి దూకాల్సిందే, లేదా కిందకైనా రావాల్సిందే. అబ్బాయి ఇటు నుండి వచ్చాడా? గైస్ మనమైతే ఫస్ట్ మ్యాచ్ అయితే బూయా కొట్టేసాం. సో సెకండ్ మ్యాచ్కి అయితే వెళ్దాం. ఈరోజు ఎలాగోలా మనం డైమండ్ 5కి అయితే వెళ్దాం. సో గైస్ మనల్ని అయితే ఎత్తుకొచ్చి మనల్ని సోలార్ అయితే పడేసాడు. చూద్దాం పదండి. అదిగోండి బా, ఈ దగ్గర సైతులు ఉంది. అబ్బా కోడ వచ్చేసింది గైస్, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది ఒక నాకు గ్రానైటెడ్ వచ్చింది. సూపరు.
బాగా రీకాల్ అయిపోతున్నాయి భయం. మనోడు నాకే ఉన్నాడు ఇంకా. ఒక్కడు ముగ్గురిని కలిసి కొడుతున్నాం గైస్ కామెడీగా. కాదండి ఈ అమౌంట్ అర్థం. సో గైస్ మనమైతే మళ్ళీ అయితే వచ్చేసాం. మన మీదకి ఎవడో కోడ అయితే వదిలాడు. బా మనోడు చూసాడు అసలు ఫ్లాష్ మ్యాన్ లా గ్రానైట్ లేస్తున్నాడు. ఇప్పుడు అమ్మ బా చూసుకోలేదు గైస్ మనం. సో గైస్ ఆ రౌండ్ అయితే పోయింది. మోయ అయిపోయింది ఆ రౌండ్ మాత్రం. సో వీళ్ళైతే మంచిగా డ్రాపులు లూట్ చేస్తారు మొత్తానికి. అది ఒకరికి ఫుల్ హిట్ గైస్. మనం ఇప్పుడు ఇట్లా వెళ్ళి వెళ్ళిపోయాడు గైస్ వాడు సైలెంట్గా. బా ఈ రౌండ్ కూడా పోయింది గైస్. ఎక్కడ ఏ మూల నుండి ఎవరు కొడుతున్నారో కూడా అర్థం కావట్లా. మనోడైతే ఎట్ట కొట్టాడో తెలీదు, కొట్టేశాడు కానీ. నాకైతే అమౌంట్ మొన్నే తీసాను, నచ్చింది. సో గైస్ మనమైతే ఇటైతే వచ్చాం. మనోడైతే ఎలుకనైతే వదిలాడు. బా వచ్చారు ఇటు వచ్చారు. అది గెట్ ఆఫ్. ఇప్పుడేమో బండి అది అక్క సావే. అబ్బా ఇప్పుడు మావాడు అక్కడ చస్తే అంతే నాకు. అబ్బా మాటలోనే చచ్చిపోయాడు గాయ్. చస్తే అన్నా చచ్చిపోయాడు. సో ఇప్పుడైతే మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. బా అది వేస్ గాయ్స్. ఎట్టగొట్ట కొట్టేసాం. వేసి అంటారు. ఇంకో 15 లైట్లు వచ్చినాయి ఆ కేసుకి కామెడీగా. అయితే వచ్చాను. ఈ దోమలేగులు అయితే వచ్చి నాకు తగులుతున్నాయి గట్టిగా. నాకు తెలిసి వాళ్ళు కింద వైపు నుండి వస్తున్నారు కదా ఖచ్చితంగా. వాల్ పల్ల ఈ అమ్మ బంటి ఏంటి కదా ఇంతమంది వచ్చారు అక్కడికి. బా సెకండ్ ఏజ్ గాయస్. బా బూయా ఏసులు. ఈ మ్యాచ్ మనకి బాగా లక్ అయితే కొట్టింది. మామూలుగా నెక్స్ట్ లెవెల్లో కొట్టింది లక్. ఎవరన్నా అంట ఎవడైతే రిక్వెస్ట్ పెట్టాడు చూద్దాం. వస్తాడు. ఈ ఈవెంట్ కంప్లీట్ చేసేది మీరు చేయకపోతే చేయండి. బాగుంది బండ్లు రాలేదు. అవును ఇంకొకసారి మ్యాచ్ చేద్దాం. వచ్చాడు గాయస్. సో మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దామా. లెట్స్ గో. సో గైస్ మనం అయితే ఇటు వచ్చాం. సూపర్. ఈసారి బెర్ముడానే పడింది మనకి. అన్నాడైతే సోలారా పడింది. ఉన్నాడు గైస్.
చాలు బాబు బయటికి. ఆడు నన్నే టార్గెట్ చేశాడు గైస్. ఆగండి, వర్క్ అయిపోయిందా ఇప్పుడు. దాక్ కూడా ఆడలేదు గైస్. అదండి ఇద్దరం కలిసి వస్తాము మీదకి. ఇద్దరం తల 4 బుల్లెట్లు కొడితే 50-50 చచ్చిపోతాం. అవును గైస్, ఆడు వెళ్ళాడు. బా బా అన్నా, నువ్వు విన్యాసాలు చేయకన్నా ఇక్కడ. అయ్యా హెడ్ కరెక్ట్ అవ్వట్లా. బా లాస్ట్ మినిట్ లో బ్రతికాను గైస్. లాస్ట్ మినిట్ కూడా అంటారు దీన్ని, లాస్ట్ సెకండ్ అంటారు. అప్పుడే నా 2 మెడికిట్లు అయిపోయినాయి. అబ్బాయి ఇది చూసాడు, సైలెంట్కి వెళ్ళిపోతున్నాడు రవి కోసం. రాగను గైస్, ఇప్పుడు వాళ్ళు ఎట్ట కొట్ట ఇటే వస్తారు ఖచ్చితంగా, దాంట్లో మాత్రం డౌట్ లేదు. బా మీరు అక్కడ గాయస్ అయిపోయిందిలే మ్యాచ్, పోయింది గాయస్. సో అక్కడైతే స్టార్ట్ అయితే అయ్యాం, క్లాక్ టవర్ పడింది మనకి. మన వాళ్ళందరూ కింద ఆడుకుంటున్నారు. నేనే ఉంటే పైకి వచ్చా పోటీగాళ్ళలాగా. ఆయన వేసుకొని ఇట్లా సైలెంట్ వెనక్కి వెళ్దాం. బాగా ఎవడో చూసాడు గైస్, మన చూసాడు కొట్టాడు కూడా. అరే అన్న అక్కడ నాకు తీరా చాలు. ఓహో వచ్చిందిలే టీం, అయిపోయింది. సో గైస్ నెక్స్ట్ నుండి అయితే సీరియస్గా ఆడడం మొదలు పెడదాం. నెక్స్ట్ రౌండ్ నుండి మనమే గట్టిగా ఇచ్చేది. ఏదో మాయానో మంత్రం ఏదో జరిగింది, మన వాళ్ళకి హ్యాకర్ వచ్చినట్టున్నాడు. నిజంగా హ్యాకర్ వచ్చినాడు, మెల్లే సర్రని దింపేశాడు అందరికి. సో ఈ రౌండ్ అయితే కొట్టేసాం. ఇందాక రౌండ్ ఈ రౌండ్ కొట్టబోతున్నాం. మనమైతే వచ్చేసాం. అయ్యా అప్పుడే మనోడు గయ్యా, నా లాంగ్ రేంజ్ లేదు గైస్. సో కాబట్టి నేను అందరినీ మిడ్ రేంజ్కి తెప్పియాలి అట్లా కొట్టగా. వాడి దగ్గర అయితే పెద్దగానే ఉంది గైస్. ఒక బుల్లెట్కి మనకు పట్టమని తగిలిందంట. బా కిందకి దిగాడా దిగలేదు దిగాడు గైస్. ఇది కూడా దిగాడు, కత్తి దిగాడు. నాకు వీడి దగ్గర లాంగ్ రేంజ్ కావాలి. చెట్టు నా దగ్గరికి ఎవడొచ్చినా అయిపోతాడు గట్టిగా. అది 1 vs 3 సిచ్యువేషన్. కొడతా గైస్. మరి అంతా ఎక్కడి నుండి వచ్చాడయ్యా ఇడు? ఓహో ఇడు కదా నన్ను కొట్టింది కూడా ఎవడో గైస్. గైస్ అక్కడితో అయితే రికార్డింగ్ అయితే గయా అయిపోయింది. ఇది సేమ్ నేను ఆఫ్ చేద్దాం అనుకున్నా, రికార్డింగ్ ఆఫ్ చేద్దాం అనుకోలేదు. నేను కట్ చేసి చూద్దాం అనుకున్న లోపు ఎండ్ బటన్ నొక్కేసాను నేను. అంటే అది ఎండ్ అయిపోయిద్ది, రికార్డింగ్ ఆఫ్ అయిపోయిద్ది. ఆ బటన్ నొక్కేసా గయ్యా. సో ట్రై చేస్తాను కలిపి పెట్టడానికి. నాకు తెలిసి అఫ్ కోర్స్ కలిపే వచ్చింది. అయ్యా బా 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 ఆడు చూడండి గైస్, వాళ్ళ ఫ్రెండ్కి అమౌంట్ లేస్తున్నాడు కామెడీగా. సో ఈడు అక్కడే ఏం చేస్తాడు మనోడు? అసలుకి చూడడానికి మరీ అంత అయితే ఏం కనపడట్లేదు. నాకు తెలుసు సీజన్స్ హీరోయిక్ షర్ట్ ఉందంటే పెద్ద ప్లేయరే మనోడు. ఎక్కాడు హీరోయిక్. అదిగోండి అద్దుకోండి, చూసావా? ప్యూర్ హెడ్ సాగు. సో గైస్ మనమైతే పైన స్కోర్స్ చూసుకుంటే 1-3. సో ఇంకా ఆడాల్సిందే గట్టి ప్రయత్నం. సో మనల్ని అయితే ఎక్కకొచ్చి 2 అయితే పడేశాడు. ఇటు నుండి అయితే ఎవరో కొడుతున్నారు. ఇటు అయితే ఖచ్చితంగా ఎవడో కూడా వస్తాడు ఇటు నుండి. అదిగోండి
పోయింది కదా ఈ మ్యాచ్ మొత్తం పోయింది ఖచ్చితంగా. నాకు అడి ఆవిడ ఎట్లుండి వస్తున్నాడో కూడా తెలియట్లా. చేస్తున్నారు కూడా ఆడుతున్నారు వెళ్ళిపోతున్నారు సరదాగా. సో మనమైతే మన 4th మ్యాచ్. ఎందుకంటే మనం ఇందాక అయితే ఎన్ని మ్యాచ్లు ఆడాం గుర్తులేదు, కానీ ఇందాక చూస్తే నాకు 3 స్ట్రైకులు గయా. కాబట్టి నేను 3 అయితే ఆడాను అనుకుంటున్నా. అవును గైస్, ఎవరిని ఒకరిని నాకు చేయాలా, నా ఓరి అని రావాలా నాకు చాలు. అంటే అప్పుడే ఇద్దరు పోయారా మా దాంట్లో. నైస్. అయ్యా డ్రోన్ పగల కొట్టాలి కానీ. అయ్యా ఎట్ట కనెక్ట్ అయిందా. ఓ గైస్ అక్కకి అయితే లెవెల్ కనెక్ట్ అయింది. నేను ఏదో ఆ డ్రోన్ పగల కొడదామని ఇదే అనుకోండి గైస్. ఆ డ్రోన్ పెట్టి సైడ్ కన్నా అక్క వెళ్ళిపోయింది పైకి. మనమైతే మళ్ళీ అయితే వచ్చాము. అప్పుడే మనోడైతే పడిపోయాడు. నాకంటే ఒక్కడైనా కనపడాలి. ఒక్కడు చాలు సార్, ఒక్కడు. హలో వెనక మాటలు ముందున పక్కన. ఈడవడం నాకు చేశాడు. ఇవ్వకూడదు అనుకున్నాం గైస్, అన్ని జీరోలో పెట్టుకుంటారన్న అనుకున్నా. లాంగ్ రేంజ్ కి మన డెజర్ట్, షార్ట్ రేంజ్ కి మన MP5. పదండి అబ్బా సాయిరా పగలు కొట్టండి రా అది ఎవడైనా. Help me. Thanks. I need glue wall. వేసిపోయింది గాయ్స్, వేసుకోసం కకృతి పడిపోయా. నా వేసిపోయింది గాయ్స్, డిసప్పాయింటెడ్. వేసి గయ్యా అనవసరంగా. ఆ గ్రనేడ్ డ్యామేజ్ కనుక నాకు తగలబోయి ఉంటే వేసే కాసినది ఖచ్చితంగా. పదండి చలో. 2 వాళ్ళు వేస్ట్ గైస్ అప్పుడే. నేను వాళ్ళు కూడా వేయాలనుకోవాలా, బట్టల మీద అట్ట నొక్కుంచే అంతే. పడండి. అదిగోండి ఆడు కింద ఉన్నాడా. అయ్యా ముందు కాసి మనం ముట్టబడిపోయాడు దారుణంగా, మరి ఘోరం. మనం క్యాంపెయినింగ్ చేస్తున్నాం అని వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది గైస్. సో ఇట్లా ఉన్నామా లేదు కూడా. అదిగోండి ముందుకే ఇద్దరు వస్తున్నారు. ఏ గుంపులో గోవిందా అన్నట్టు కొట్టాడు కాసి నన్ను. ఆడు చచ్చిపోతాడు అనుకుని నన్ను కొట్టేద్దాం అనుకున్నా AK-47తో. పదండి గాయస్, వేరే రంగం సృష్టిద్దాం. సో గాయస్ నేనైతే ఇటైతే వచ్చాను. నా దగ్గర మరి అంత పర్ఫెక్ట్ లాంగ్ రేంజ్ లేదు కాబట్టి ఇటైతే వచ్చా. నాకంటే నెక్స్ట్ లెవెల్ క్యాంపెయినింగ్ చేశాడు కదా బా అన్న. బాగుంది అన్న, నీ పని బాగుంది అన్న. చక్కగా స్కోప్ వేస్తున్నాడు, కొడుతున్నాడు. ఆ ఐడెంటిటీ బొక్కలో దూరాడు.
అయిపోయిందిలేండి. అనవసరంగా ఇచ్చేసాం గైస్, అనవసరంగా చచ్చిపోయాం గైస్ మనం. ఇప్పుడైతే ఆడాల్సిందే గట్టిగా. Guess my program needs a little twist. నాకు ఈజీ కనుక్కోవడం కాదు, నేను రైతు ఓడి అని రీలోడ్ అయితే నేను ఓడియాన్ వాళ్ళే గైస్ కేసులు పడతా. చాలా మంది కేసులు కట్టడానికి ఊగోంగ్ బెస్ట్, ఊగోంగ్ మంచిది. ఎవరు రోజులంతా ఒకటి కాదు. I need ammo. వేసుకోవడానికి నాది ఎక్కువ కారణం ఇదే గైస్. సో మచ్ ఆఫ్ ఓరియాన్ సో మచ్ ఆఫ్ అన్న వాడికి తలగా ఎగిరిపోయాం గైస్. బాబా ఆడే కదా గైస్ లాస్ట్ టైం కొట్టింది నన్ను. ఆగండి గైస్, వాడికి గాల్లో సగం తలకే ఎదిరింది, అదరం కాదు. Help me. పద్ది గోళ్ళు ఏంట్రా నువ్వు? I need glue wall. బా 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 Help me. ఎంత కొట్టాలి ఇడికి? I need ammo. యా ఇది మనిషా పశువా? పోయింది గాయస్ మ్యాచ్ కూడా. ఆగండి, సగం అయితే కొట్టాం. జా అంత తీసినాడు, అట్ట బ్రతుకున్నాడా? పోయింది గాయస్. స్టార్ అయితే తగ్గకూడదు, స్టార్ తగ్గిందా అంతే సంగతి. తగ్గలేదు గాయస్, పెరగాలి. ఇగోండి ఎక్కడ ఉండాల్సిన వెళ్ళాలి. డైమండ్ 5. సో గైస్ మనకైతే చాలా కష్టంగా ఉందని మన దోస్తుని అయితే ఎత్తుకొచ్చాం అన్నమాట. హలో ఉంటున్నాడు. మా దోస్తు గడ అయితే వచ్చేసి ఇదే అనమాట. ఈయన పెట్టెట్ చేశా గైస్, కానీ ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోయాడు. సో ఇదే అనమాట మన దోస్తు గడి. ఈయనైతే అట్టుకొచ్చాం మనం. మంచి రాడ్ ప్లేయర్ అనుకుంటున్నా. రారా పక్కటి అయిపోయింది గైస్. మనోడికి ఏదో అయినట్టుంది. ఎవర్రా మీకు అని చేసి మాట్లాడుతుంది మనోడు. అలా మనోడికి కూడా ఎందుకు ఆఫ్ చేసి అవుతుంది మైక్. అమ్మ మైకల్ జాక్సన్. Help me. Enemy spotted. నేను ఎగరడం వల్ల గైస్, నేను ఎగరకుండా ఉంటే అయిపోయేది మ్యాచ్ పాటికి అని కొట్టేసేవాడిని పాటికి. నేను ఎగరడం వల్ల ఆడికి ఏదో సడన్ గా ఏదో సూపీరియస్ పవర్ వచ్చేసింది ఆడికి. అయిపోయింది లేడు బొక్కు. నమస్తే అక్క. ఫుల్ ఇట్ట అక్కడికి కొట్టుకో అక్కడిని సరదాగా. అక్క డల్లా బా ఇది గుర్తు పెట్టుకోండి గాయస్, తర్వాత ఓకే. నేనైతే రికార్డింగ్ ఆన్ చేయడం అయితే మర్చిపోయా. సో నేనైతే అక్కడ నాక్ చేశాను. అవ్వండి నేనే నాక్ చేశాను, మళ్ళీ ఆడ కొట్టాను కామెడీగా. అండి నాకు ఇలా నాకు వచ్చేసిందే. అండి సారీ రేవండి కాదు, అసల్ట్ లో పెట్టుకున్నా. అసల్ట్ స్పీడ్ పడేది. అది నైఫ్. I need glue wall. ఏంట్రా నువ్వు ఇందాక? అవును కదా స్పీడేనాడు ఇందాకడు. అది దారా ఏంట్రా ఇప్పుడు చూస్తున్నావు కదా, దారా ఏంట్రా ఇది? Help me. మా దగ్గర కూడా ఉంటారు అమౌంట్లు, మీ దగ్గరే కాదు. Thanks. ఉండకూడదా మనోడు ఒకరి దగ్గర అమౌంట్ ఉన్నట్టు అదే వేసి ఇగో ఎట్టగా ఇలా వేసి ఇగో ఇలా అంటే మళ్ళీ స్క్రీన్ చూడండి. స్క్రీన్ ఇట్లాగా. మరి మనం అంటే ఏమనుకున్నాం, రివెంజ్ తీసుకోవడం మన నెక్స్ట్ లెవెల్. గైస్ స్టార్ట్ అయితే అయిపోయింది. ఈ అమ్మ బండి
అబ్బా ఎవడో Help me! వచ్చాడు, తన కొట్టేశాడు. Help me! హెడ్ అయితే కనెక్ట్ అవ్వలేదు అడిగి, గట్టిగా ట్రై చేసే హెడ్కి. పాపం గైస్ మనోడు. ఓ ఇద్దరా Help me! పసిపిల్లలు. Help me! పసిపిల్లవాడా అబ్బా బాబా వెనక మాత్రం బ్యాక్ సైడ్ నువ్వు కవర్లోకి రా నాన్న, కొంచెం ఎట్రా, కొంచెం చాలే. Thanks. నైస్. బాబా ఎటు నుండి ఎక్కడి నుండి అసలు ఎవరెవరు కొట్టుకుంటున్నాడో కానీ నాకేం అర్థం కావట్లేదు గైస్. వచ్చాను, నాకు అయితే ఒకటి కనబడ్డాడు, అని అయితే పూర్తిగా ఫినిష్ చేసే లేదు కష్టం. The back door is live. గాయస్ మనమైతే వచ్చేసాం. పదండి. సో గాయస్ మనమైతే ఇక్కడ నుండి ఎస్విడి వైపు పెట్టేవాడికైనా తలకి ఎగర కొట్టడానికి అయితే ట్రైయింగ్, కానీ నథింగ్ కనబడేంగుడు. I need blue wall. వా Help me! అరే తొందరగా రా, రే ఎవడైనా రండ్రా. ఏదో అయ్యింది, రికార్డింగ్ అయితే ఆఫ్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు సౌండ్ రావట్లేదు, అందుకే నేను మళ్ళీ అయితే ఆన్ చేసిన. The back door is ఇప్పుడు ఏదో వస్తుంది సౌండ్. need equipment. ఇది సెట్. పదండి, ఈ మ్యాచ్ మందే. ఆఫ్టర్ 2 మ్యాచ్ డిఫీట్, 3వ మ్యాచ్ మందే. పదండి అక్క, నేనేందాక గ్రానైట్ అంటే వేస్తున్నా అక్క. యా ఒక్క గ్రానైట్ నాకు సగం తీసింది కదా. మనోడైతే ఎవడో డొమైన్ లోకి అయితే వెళ్ళాడు. మనమైతే ఏం చేయవసరలా, జస్ట్ ఇక్కడ నుంచోడమే. అది పర్లేదు లేండి, ఆడే జోన్ లోకి వెళ్ళిపోతాను లేండి కదా, ఆడే జోన్ లోకి పోయాడా, జోన్ లో పోయాడా, పోయాడు. బ్రతికితే మనం ఎందుకు బ్రతకనేస్తాం అలాగా. అవన్నీ I need glue wall. ఇదేవడగా సిటేసాడు చెంగడికి. వీడికి మాత్రం ప్యూర్ గైస్ భలే పడింది. No one can track me down. No one. అచీవ్మెంట్ కంప్లీట్ అయింది. హెల్పర్ అంట, హెల్పర్. ఇదైతే ఏం చేస్తా ఉంటే చెప్పంతా మనకి వస్తుంది గైస్. సో గైస్ మనమైతే ఇంకో మ్యాచ్ లోకి అయితే వచ్చాం. ఇదైతే మన 4th మ్యాచ్ అట. సో మనమైతే ఈరోజు జట్టగొట్ట డైమండ్ 5 అయితే ఎక్కాలి. సో ఈసారి అయితే ఆ బ్రో వెళ్ళిపోయాడు, ఈసారి కొత్తడు వచ్చాడు ఇంకో డీజే మనో అని. మనోడు మామూలు ప్లేయర్ కాదు, నెక్స్ట్ లెవెల్ ప్లేయర్. गेम प्ले हीरो गेम प्ले अपन गेम प्ले ने लेना వాడైతే వెళ్ళిపోయాడు. ఇదైతే నాకు అది నైస్. లాస్ట్ ప్రతి. సో గైస్ మన నెక్స్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చూద్దాం. ఫస్ట్ రౌండ్ అయితే మందే విజయం. అదిగోండి లాంగ్ నుండి అయితే ఎవడో వేస్తున్నాడు గట్టిగా. మన దగ్గర లాంగ్ రేంజ్ ఉంది, నాకు అడైతే లేదు.
వీడి దగ్గర ఉందా లాంగ్ రేంజ్? వీడి దగ్గర లేదు. డొల్లా మొత్తం లాంగ్ రేంజ్ అయితే లేదు. ఏ గన్ రాట్లా మా మనదైతే గన్ అయితే స్విచ్ అవ్వలే. లాస్ట్ సెకండ్ గైస్. పర్లేదు, మన బ్రో అయితే ఉన్నాడు. ఏంటి మన బ్రో మాట్లాడలేదు ఏంటి? ఏమైంది? జాగ్రత్త అయ్యా, నువ్వు ఎక్కడో వేసావు వాళ్ళు. జాగ్రత్త. అది మన మనున మజా కన్నా తగ్గేదేలే అంటాడు. సో గైస్, మన థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. థర్డ్ రౌండ్ చూద్దాం ఎంత లక్ ఉండిద్దాం మనకి. పదండి అదిగోండి. వచ్చాడు ఒకటి. ఎందుకో నాకు ఎవడో పైకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అదిగోండి పైకి ఉంటాడు. బిల్డింగ్ పైకి ఎక్కాడు గైస్. నేను చెప్పాను కదా బిల్డింగ్ పైకి ఎక్కాడని. లేడు, అక్కడ అక్కడ ఉన్నాడు. వాడు మనోడా? నాకు తెలిసి వాడు ఖచ్చితంగా ఈ బిల్డింగ్ సరౌండింగ్స్ లోనే ఉంటాడు. అదిగోండి అదిగోండి అయిపోయాడు. సో ఈ రౌండ్ లో అయితే నేను ఒక్క కిల్ కూడా కొట్టలేదు కామెడీగా. Back door's live now. సో గైస్, మనది అయితే అనదర్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇదైతే మన లాస్ట్ రౌండ్. అలాని కనుక జీరోలో పెట్టి కొడితే కామెడీ, నెక్స్ట్ లెవెల్ కామెడీ. ఎందుకంటే అటు పీపుల్ చూస్తుంటే అందరూ ఓపీ లెజెండ్ అంట. ఓపీ లయన్. ఓ అప్పుడే మనోడైతే వెళ్ళిపోయాడు గాల్లోకి. బా హెడ్ గెలిచేవారు. బాగుంది కదా. అక్కడ ఒక చూసాం కదా, అదిగోండి. I need glue. Glue us. అదిగోండి ఒక్క ఇక్కడ ఒకటి ఉన్నాను నేను చూసుకో. అది అక్క అయితే ఎక్కేసింది బస్ స్టాండ్ కి. అది అన్నయ్య అయితే అయిపోయాడు. లెట్స్ గో. అక్క ఉందా ఎందుకు పంప తీసి? అగోండి అక్క ఉంది, నాకు అర్థమైంది అక్కడ. ఇంకొక 1 స్టార్ టు గెట్ డైమండ్ 5. ఈ తర్వాత మన ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది. ఎపిసోడ్ అంటున్నానండి ఇది. సో గైస్, మనదైతే నెక్స్ట్ రౌండ్ అయితే షురూ అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ అయితే షురూ అయిపోయింది అనమాట. బా 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 కంటే కనబడ్డానో లేదా రప లాగేసారు బ్లడ్ అంతా. గబ్బులంతా అయినట్టు తాగేశారు మొత్తానికి. ఇదికైతే హెడ్ అక్కడికే కనెక్ట్ అవ్వట్లా. ఈ ఎలుకలు బల్లెలు కప్పలు ఒకటి. అది రైతు లోపలికి ఎంటర్ అయ్యాడు. పోయింది మొత్తానికి. కాదు 1v1 సిచ్యువేషన్. ఈయనైతే మనం నాక్ చేసి అందగా కానీ రివైవ్ అయ్యాడు. మావా కొట్టు మావా సగం జోన్ లోకి వెళ్ళిపోయాడు. సారీ అక్క కొట్టు అక్క. అది అక్క అయిపోతాడు అక్క. అది నైస్ అక్క, సూపరు అక్క. మజా కన్నా తగ్గేదలే అంటది అక్క అంటే. సో గైస్, మనదైతే నెక్స్ట్ రౌండ్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. వామ్మో అడగేసాడు, అట్టగొట్టాడు. ఇదొకటి నాకు ఇది మాత్రం తగులుకుంది. డ్రాగన్ అదేదో ఉండేది గైస్ దాని స్కిల్.
బాబు ఒబిటో బాబాయ్ బా చూసుకోలేదు. ఎవడి పేరేంటి? వెసిట్ పేరేంటి? బ్రాండెడ్ బాయ్. ఇప్పుడు చూడండి గైస్, అండ్ తలకాయ మీద నా బ్రాండ్ పడిద్ది, గట్టి బ్రాండ్, యూఎంపీ బ్రాండ్ అంటారు దాన్ని. సో గైస్ నా దగ్గర అయితే లాంగ్ రేంజ్ లేదు, కానీ మా వాడి దగ్గర అయితే ఉంది, పర్లేదు నైస్. ఫుల్ డ్యామేజ్ రా వాడికి. కింద నుండి ఎవడో వస్తున్నాడు. అది ఎవడు రైడేనా? బ్రాండ్ కాదు, బ్రాండెడ్ కాదు, బ్రాండెడ్ కాదు. షార్టేజ్ కరెంట్ ఇస్తాడు దగ్గర. షార్ట్ రేంజ్ థాంసన్ ఉంది. అది నన్ను ఎవరో గట్టి కొట్టాడు, జాగ్రత్త. బిఎంపి దొరికింది నాకు. అయిపోయింది సెకండ్ రౌండ్ కూడా ఖతం. ట్రిపుల్ కిల్ నాకు తెలుసు అసలు. ట్రిపుల్ డబల్ కొట్టేది 2 రౌండ్ల నుంచి ఒక్క డ్యామేజ్ కూడా చేయలేదు. ఈ రౌండ్ లో కొట్టేస్తుంది. ఏమన్నా గన్ కావాలా అప్గ్రేడ్ కి? ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఛానల్ కి? 39. సో గైస్ మన బ్రో అయితే గుర్తు చేశాడు. ఇప్పటి వరకు వీడియోని ఎవరైతే చూస్తున్నారో, సారీ ఇప్పటివైతే వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీకోసం చాలా కష్టపడి అయితే చేస్తున్నాం. మరి కాదు అనమాల బ్యాక్ సైడ్ వేరే తీసి దగ్గర బా. అద్దీడికి అయితే మామూలు పడలేదు గైస్, నెక్స్ట్ లెవెల్ పడింది. ఎవడో డబల్ వెక్టడు మీదకి వస్తున్నాడు. అది నైస్ గైస్. డబల్ టేక్ డౌన్, ట్రిపుల్ టేక్ డౌన్ అన్నది తెలీదు. సో మీకైతే కొంచెం నాయిస్ అయితే వినబడుతూ ఉంటుంది. అది బయట ట్రాఫిక్ అది మొత్తం. సో ట్రై చేస్తా నాయిస్ ఏం రాకుండా ఉండడానికి. డెజర్ట్ లేదు, కొనడానికి కూడా డబ్బులు లేవు. ఈ వాల్ ఒకటి పద్దాక రౌండ్ ఒక ముందే పడిపోతుంది. సో గైస్ ఇదేది మన లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. చూద్దాం, ఇది కనుక గెలిస్తే మన ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది అనమాట. అవ్వండి ఆడైతే వస్తున్నాడు డైరెక్ట్ గా స్ట్రైట్ భయమే లేదు అంటున్నాడు. అరే మళ్ళీ 37 ఓడింది. 128 ప్లస్ 37 120 నేను కొట్టా. అక్కడ నుండి ఎదురు నుండి వెనకమాల బ్యాక్ సైడ్ అందరూ నన్నే చుట్టుముట్టారనమాట. ఆగు నిఖిల్ కన్ఫర్మ్ చేసేస్తా. మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరూ నా మీదకి వచ్చారు. వాళ్ళు ఒకదాని పవర్ నచ్చానయ్యా. మనోడైతే 1 vs 2 సిచ్యువేషన్. ఒబిటో 1 vs 2 అనమాట మన ఒబిటోది. చూద్దాం 1 vs 2 లో కనుక గెలిస్తే మ్యాచ్ మందే. నాకు తెలిసి ఖచ్చితంగా గెలవడు. గెరీనా బాబాయ్ మనము హీరోకి ఎక్కుతా ఉంటే చూస్తా ఉంటాడు అనుకున్నారే ఏంటి? అస్సలు తగ్గేదేలా అంటాడు గెరీనా బాబాయ్. అది వీడి మీద డ్రాగన్ స్కిల్ పడిందా? అయిపోయిందిలే. ఎలా అబ్బా డబుల్ వెక్టర్ దాడు అసలుకే. సూపర్ అయిపోయింది. అయిపోయి అని కనుక నాకు చేస్తే అమౌంట్లే అమౌంట్ స్పీడ్ ని గుర్తు పెట్టుకో. గ్రనెట్ వేసాడు జాగ్రత్త. అక్కడైతే మనోడు అక్కడైతే పడిపోయాడు. అది అమ్మోనెక్కి డౌన్ చేశాడు అని కూడా పాపం. నాకు అడైతే సరే లాంగ్ రేంజ్ లేదు, ఓన్లీ డెజర్టే ఉంది.
ఎవరు కొట్టింది? ఎవరు ఎక్కడ నుండి కొట్టాడు? ఎలా కొట్టారు? ఎందుకు కొట్టారు? బాగుంది గైస్, ఇది సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. అయ్యా ఎందుకయ్యా పక్కన బొక్క ఉండేది, దాని నుండి దూరం వెళ్ళిపో. జాగ్రత్త బా. లాస్ట్ లో బాగా కొట్టే కానీ అది కనెక్ట్ కాలే అవన్నీ. నువ్వు అన్నోడిని నేను నాక్ చేసినా కానీ వాడు మళ్ళీ ప్యాక్ వేసుకుని తనకి పళ్ళకు కొట్టినది, లేకపోతే నువ్వు పళ్ళకు కొట్టా. పర్లేదులే, ఇప్పుడు వచ్చినాయిగా మనకి తీసుకోవడానికి గన్లు. తీసుకెళ్ళి కాల్స్తాను తీసుకో. ఇప్పుడు మాత్రం దంచేసింది వాళ్ళకి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రౌండ్ మనమే కొట్టాలి. మ్యాచ్ మొత్తం ఒక కిల్ కూడా కొట్టలేను. నాక్ డౌన్ మాత్రం 3 చేసిన. పాపం, అయితే నీళ్ళు చాలా కిల్లులు పోయినట్టున్నాయి చోరు. 3 నాక్ డౌన్లు, 2 కిల్ చోర్లు. సో ఈసారి అయితే గట్టిగా ఆడాలని అయితే డిసైడ్ అయిపోయాను నేను. చూద్దాం గైస్ మరి ఎట్లా అయ్యిద్దో రౌండ్. ఎవడో నా మీద వేసినాడా? కాదు, మొత్తం వేస్తున్నారు మన మీదకి బాంబులు అన్ని. యా అయిపోయింది గైస్ మన పని ఇక్కడే. వెనకాల ఏమైతే టోటలీ రికాల్ అయిపోతుంది గైస్. చూడాలి, రౌండ్ కొట్టాల్సింది ఖచ్చితంగా. మోడైతే పడిపోయాడు. పోయింది, లాస్ట్ వరకు వచ్చి ఒక్కసారి గైస్ అయిపోయేది డైమండ్ 5. మన ఎపిసోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చీ 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 చీ, నా వాల్స్ అన్ని బొక్క పెట్టాను అనవసరంగా. ఈ అచీవ్మెంట్ లో ఒకటి ప్రతిది ఒకటి కంప్లీట్ అవుతుంది. బండ్లు వచ్చిందా? ఫ్రీ బండ్లు చూపిస్తాగు. ఏ బండ్లు అంటే ఇది వచ్చింది. ఇతను ఎవరు? టాంజీరో ఎవరైనా ఏదో పిలిచేలో వస్తాడు అని రెడీ కొట్టే. సెకండ్ ఈసారి ఎట్ట కొట్ట ఫినిష్ చేసేయాలి మ్యాచ్ మందే. సో గైస్ ఇదైతే మన సెకండ్ మ్యాచ్ అనమాట. ఇందాకటైతే చాలా వరస్ట్ అయితే ఓడిపోయాం మనం, నెక్స్ట్ లెవెల్లో ఓడిపోయాం. లాస్ట్ వరకు వచ్చింది 3 vs 3 రౌండ్ సిచ్యువేషన్. ఆ టైంలో పోయింది మంది. ఈసారి మాత్రం వదిలిపెట్టేదే లేదు గైస్. చెప్తున్నా వదిలిపెట్టేదే లేదు. వస్తాను బా 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 వస్తున్నా. అక్కడ నుంచి తిరగొట్టు. పర్లేదు, లోపలికి వచ్చాడు. ఇప్పుడు ఆడ అటు వస్తాడు ఖచ్చితంగా. అయిపోయింది. సో ఇదైతే మన సెకండ్ రౌండ్ అనమాట. సరే అయితే గట్టిగా యుద్ధం అయితే మొదలు పెట్టాం మనం. ఇటెవడో టికెట్స్ అయితే ఉన్నాడు, వాటి గురించి నాకు సంబంధం లేదు. అండ్ షార్ట్ రేంజ్కి వెళ్ళి కొట్టాలి నేను. అది ఆడాలి. ఇందాకడైతే ఎట్ట ఆడుంటే అయిపోయేది ఈ పాటికి మ్యాచ్. మనదైతే ఇప్పుడు 2-2 2-0 అయితే ఉన్నాం. చూడాలి.
బా వాళ్ళు బెస్ట్ గైస్. కాదు కాదు, ఇక్కడ ఎవడో ఉన్నారు గైస్ దగ్గరలో. లేదు అక్కడ ఏదో జరుగుతుంది గైస్, అక్కడ ఇద్దరు నాకేయరు. అరే ఇక్కడ రివైవ్ అవుతుంది కొంచెం రావే. నాకైతే ఏం సంబంధం లేదయ్యా, నేను నీకు చాలా దూరంలో అయితే ఉన్నా. అసలు నీకు నాకు సంబంధం లేదు, మన ఇద్దరం కిలోమీటర్ దూరంలో ఉన్నాం. డెజర్ట్ పడితే అక్కడ అయిపోతుంది లాంగ్ లో తెలుసా. సినిమా చూస్తుంది వచ్చి నీ కాడ వీడు నేనే కొట్టిన సేమ్ ఇదే ప్రస్తుతం బతుకుతున్నాడు ఇంకా వాళ్ళు అయ్యా 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 అయ్యా, వాళ్ళే వేయాల్సిందే లేదా. లేదు అస్సలు లేదు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపో మెడిటేషన్ ఇంకోటి ఉంటే పరిగెత్తడం ఏదైతే అది పరిగెత్తడమే. అయ్యా అయ్యా అయ్యా, ఈక్వల్ అయింది మనం కొట్టొచ్చుగా. ఆడైతే పిచ్చర్లో మెడికెట్ గుద్దుకుంటున్నాడు, ఊకం చేసుకుని మెడికెట్ గుద్దుతున్నాడు ఓపెన్ లో. ఇది మ్యాచ్ అయిపోయినాక ఆఫ్ అండ్ వస్తాను స్టార్ట్ చేయమాక స్పీడ్ గా వచ్చు స్పీడ్ గా వచ్చు. నేను డబ్బులు ఉన్నాయా ఒకటి పై వస్తాయి డెజర్ట్. చూడు నేను యూజీన్ కదా వాడుతున్నా, యూజీ గట్ పవర్ అదే పంచ్. డెజర్ట్ ఉందా నీ దగ్గర? ఏంటిది? డెజర్ట్ ఉంటాయి అన్ని పవర్ గన్స్ నా కాడ. MP40 అదే కలర్ గన్. జాగ్రత్త జాగ్రత్త, పైనుండి కవర్ లోకి వచ్చే. అయ్యా అయ్యా అయ్యా, ఇటు పోయిందిలే పో మ్యాచ్. నువ్వు చచ్చిపోతే మ్యాచ్ పోయినట్టేనా? కాదు మ్యాచ్ పోయినట్టు కాదు, అయిపోయింది చెప్తున్నా. ఇంక నువ్వు అక్కడే మిగులుతావు చూడు లాస్ట్ కి ఖచ్చితంగా. అయిపోతాడు. జాగ్రత్త, ఇట్టున్నాడు అందరూ నంబర్ 2 అయిపోతున్నాడు, జాగ్రత్త. అది నంబర్ 2 అక్కడ నాక్ చేసాడు కష్టపడి. నువ్వే కనబడుతున్నావు మెయిన్ స్క్రీన్ లో. పరిమితి ఉరకలవే ఇటు అటే ఇగో ఈ బొక్కలో ఇందాక ఎవడో కనబడ్డాడు నాకు. చూడు ఇక్కడే చూడు, ఎవడో నాకు కొంచెం ఆడ తలకే కనబడినట్టు అనిపించింది. లేదు ఎవడు ఎటెన్ లేడు అనుకుంటున్నాడు. అగో చెప్పాను ఈ బొక్కలోనే నువ్వు పోగాకయ్యా. అయిపోయింది లాడు, జోన్ లోనే అయిపోయాడు. అది సో మన ఈ ఎపిసోడ్ అయితే కథం అన్నమాట. మనం ఈ డైమండ్ 5 ఎక్కడం కోసమే ఎంత సాహసాలు అయితే చేసాం. సో మళ్ళీ అలాంటి మంచి కంటెంట్ అయితే కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.